జిల్లా కేంద్రంలోని కట్కవాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొని తిరంగ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. తెల్లారిందా తెలుసా నర్సే పుకార్ भारत माता की बोलो स्वतंत्र महाराज की भारत माता की क्या ऑर्डर है? ఆనందబాబు గెలిచి బాబు ఆయన దగ్గర స్టాక్ పెడతాడు, పైసలు ఇటు తీసుకుంటాడు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు జగిత్యాల జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మనమందరం కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మనమందరం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరం కలవడం, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రతి సంఘాలు కూడా చేసుకోవడం నిజంగా కూడా గర్వకారణం. మనమందరం కూడా ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ మన భారత రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కాపాడుకొని పరిరక్షణ చేసుకునే విధానంగా అన్ని రకాలుగా మనం ప్రతి కుల సంఘాలు అన్నీ కూడా ముందుండి ఆ రోజులో స్వతంత్రం కోసం ఎట్టయితే కొట్లాడినాయో అలాగే ఆ కొట్లాడిన స్వతంత్రం తెచ్చుకున్న వాళ్ళందరం కూడా ఆ స్వీట్స్ని కూడా అంతే అద్భుతంగా పంచుకోవాలి, అందరికీ అందాలి, ప్రతి కులానికి ప్రతి వ్యవస్థకు అందరికీ కూడా అందాలి, అందరం కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. మా గౌడ సంఘంతో పాటు అనేక కుల సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో ఈరోజు జరుపుకుంటున్నారు. బట్ అన్ని సంఘాలల్లో కూడా అభివృద్ధి జరగాలి. మరి గౌడ కులస్తులు కూడా బీసీ కులస్తులను కూడా మా దాంట్లో కూడా ఇంకా అభివృద్ధి జరిగేది ఎంతో ఉంది. మరి ముందు ముందు జరగాలని చెప్పి మేమందరం కూడా కష్టపడాలని చెప్పేసి మా కుల సంఘ సభ్యులందరికీ కూడా మనం కూడా కొన్ని కార్యక్రమాలు ఇంకా చేసుకునేటివి ఉన్నాయి. మరి మనకు ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాము, ఇది ఒక కోరిక మాత్రం ఎప్పటికీ మిగిలిపోతూ ఉన్నది. ఒకటేమో గౌడ హాస్టల్, ఒకటి ఇంకోటేమో కళ్యాణ మండపం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ముందుకు రావాలి. ఎంతసేపు ఒక్క మనిషి ఒక్క వ్యవస్థనే ముందుకు పోయి అన్నీ చేయించుకురావాలంటే కుదరదు. కొంచెం మీరు కూడా ఆలోచన చేయండి. సంఘానికి పేరు వస్తుంది, కులానికి పేరు వస్తుంది. మనకు జగిత్యాల టౌన్లో ఉన్నాము, మనకు అన్ని కులాల వారికి అందరికీ హాస్టల్స్ ఉన్నాయి, అన్ని కులాల వారికి కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఒక్క మన గౌడ సంఘానికి తప్ప. మరి దీన్ని నిజంగా కొంచెం సీరియస్గా తీసుకోండి. దీన్ని ఇలా వేరే భేద ఏవి లేవు మా ఎవరికి కూడా. ఒక సంఘం బలోపేతం కావాలంటే మన సంఘం ఎంత గట్టిగా ఉన్నదని తెలపని కోసమన్నా మనం ఒక గౌడ హాస్టల్ నిర్మాణం చేయాలి. దానికోసము నా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడినా, అంతకుముందు మంత్రి గారితో మాట్లాడినాము, మనకు జాగా ఇస్తున్నారు. కానీ బట్ అది ఇంకా పెండింగ్లోనే అట్లనే పెండింగ్లో ఉంది మరి అది. సో మనం ఇప్పటికీ ఏంటంటే నేనే ముందుకు రావాలి, లేకపోతే నేనే ఎవరికో చెప్పాలని కాదు. దయచేసి మీరు ఒకటి దీనికి ఒక కమిటీ తయారు చేయండి. గౌడ హాస్టల్ కమిటీ అని ఒక కమిటీ చేసి దీంట్లో ఒక 10 మంది జాయిన్ కండి. అట్లనే ఒక కళ్యాణ మండపానికి కూడా మీరు ముందుకు వచ్చిండ్రు. మరి అది అక్కడ ఆ రోజు కొబ్బరికాయలు కూడా కొడతామన్నారు. అది ఎందుకు అయిపోయిందో తెలియదు నాకు. కానీ బట్ నిజంగా కూడా ఇప్పటికీ దానికో కమిటీ దీనికో కమిటీ చేసి ఈ 2 కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందిగా మా గౌడ కులస్తులందరినీ కూడా పేరు పేరున